ఆటోనా బాడుగా సొంతమే ఏమా చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ఇదండి తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా, హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం, కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. నేను మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం బాగున్నారా? బాగున్నామండి. వేదిక వద్దకు విచ్చేస్తున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కర్తాళ ధ్వనులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. వేదిక వద్దకు విచ్చేసిన రాజకీయ పార్టీల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ మంత్రి వర్యులు గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా జిల్లా కలెక్టర్ బాలాజీ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ వేదిక మీద ఉన్న అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట ఉంది. ఇది ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు పునఃప్రారంభం చేయడం జరుగుతోంది. అది మన కృష్ణా జిల్లాలో, దాంట్లోనూ గుడివాడలో జరుగుతుండేది చాలా హర్షించదగ్గ విషయం. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజానికం తరపున, గుడివాడ ప్రజానికం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసున్న లోకల్ ఎమ్మెల్యే రాము గారు, ఎంపీ బాలశౌరి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మళ్ళీ మొత్తం ప్రజానికానికి కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ, ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ, అలాగే గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, అంతేకాకుండా నా సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో 64% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి
సార్ మీద ఉన్న సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది. ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికి ఆయన మొదలెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. వచ్చి రాగానే 4,000 పెన్షన్ ఇవ్వగలరా అన్నారు. ఎవరు నమ్మకం లేదని చెప్పారు. కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా 4,000 ప్లస్ 3,000 7,000 కలిపి మొట్టమొదటి నెలలోనే 1వ తారీఖున అందించడం జరిగింది. అదే కాదు ఇంకా